ఆ టైం ఇచ్చాం. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేదాకా మీరేంటండి కాము కూర్చున్నారంటే వస్తారు. అప్పుడుదా కాము కూర్చున్నాం. ప్రభుత్వాన్ని అడగండి, ఏమండి ఇంతగా అసలు ఇంతవరకు మీరు ఎందుకు పట్టించుకోలేదని ప్రభుత్వాన్ని అడగండి, సంతోషపడతాం మేము. లేకపోతే వార్తలు ప్రభుత్వంకి అనుకూలం కాకుండా చక్కగా వేయండి, సంతోషపడతాం. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఏమండి నేను అడుగుతా ఉన్నా, అసలు 12,000 తేజ ఉంటే ఎంత అన్యాయం అండి ఇది? రైతులను ఆలోచించేయమనండి. సో దానికి కావలసినటువంటి పరిస్థితులు క్రియేట్ అయినప్పుడు, ప్రజల నుంచి డిమాండ్ వచ్చినప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా మా పాత్ర నిర్వహిస్తాం. మా పాత్ర ఎప్పుడు ఎలా నిర్ణయించాలో మేము నిర్ణయించుకున్నాం, ఎలా నిర్వహించాలో అది మేము ఎలా నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. ఇది వాస్తవం. ఎవరన్నారు? ముత్యాడ్ అధికారులకు ఎన్నికల కోడ్కి సంబంధించి పబ్లిక్ మీటింగ్. ఎవరు అధికారులు అంటే ఎవరు చెప్పండి? సెక్రటరీతో నేను మాట్లాడాను ఇందాక. ఎవరు ఇట్లాగే మీలాగా ఎవరో చెప్పారు, సెక్రటరీ గారు పిలిచి ఇక్కడ బహిరంగ సభ పెట్టడానికి ఇల్లేదని. సెక్రటరీ గారికి నేను ఫోన్ చేసి మాట్లాడమ్మా, మేము బహిరంగ సభ పెట్టాం. ఎవరు లేడీ సెక్రటరీ గారి పేరేంటి? చంద్రిక గారు. అంతకుముందు మన కమిషనర్గా చేసినటువంటి రామారావు గారి బంధువు కోడలు అన్నారు. నేను మాట్లాడాను ఆమెతో, అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల దగ్గరికి వచ్చి వారు చెప్పే గోడు విని వెళ్ళిపోతారు. నో పబ్లిక్ మీటింగ్ ఎట్ ఆల్.